ఈరోజైతే దానిమ్మ పళ్ళతోన జ్యూస్ అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పళ్ళు ఇలానే డైరెక్ట్‌గా తినడం ఇష్టం లేని వాళ్ళైతే ఇలా జ్యూస్ చేసుకొని తాగండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకున్నారంటే ఇష్టంగా తాగేస్తారండి. ఇప్పుడైతే జ్యూస్ కోసం దానిమ్మ పళ్ళను ఇలా విత్తనాలు తీసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. మీరు షుగర్ ప్లేస్‌లో హనీ అయినా వేసుకోవచ్చు. 4, 5 అయితే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని తాగారంటే చాలా మంచిదండి. మనం చిరుతిండ్ల మీద పెట్టినంత ఇంట్రెస్ట్ వీటి మీద ఉండదు. కానీ అవి చూస్తే నోటికి టేస్ట్‌గా ఉంటది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ దాన్ని తినకుండా అయితే ఆగలేం కదండీ! అలాంటప్పుడు అలా తినాలి. తినొద్దని కాదు. ఎందుకంటే మనం ఆగలేం కాబట్టి. అలాంటప్పుడు ఇలా జ్యూసులు, పండ్లు తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడైతే జ్యూసు రెడీ అయిపోయింది కదా మనకి. ఈ జ్యూస్‌నైతే గ్లాస్‌లో పోసుకోవాలండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి జ్యూస్‌నైతే గ్లాస్‌లో పోసుకుంటున్నానండి. వాతావరణం అయితే చల్లగా ఉన్నప్పుడు ఐస్ క్యూబ్‌ని స్కిప్ చేసేయండి. ఎండగా ఉందన్నప్పుడు ఇలా వేసుకొని తాగండి. దానిమ్మ పండు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ జ్యూస్ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.